ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టరీ టెంపుల్స్ లో ఒకటైన లాతూ మందిరం ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయంలో లాతూ దేవతను మాత్రమే పూజిస్తారు. స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి లాతూ దేవతను ఉత్తరాఖండ్ లోని నందాదేవి మతపరమైన సోదరిగా పరిగణిస్తారు. ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లాతూ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంలో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే తన అంధుడు అవుతాడని, అక్కడ ఉన్న ఈ అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు నోటికి గంతలు కడతారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతినిస్తాయి. అయితే ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు. కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఆలయ అర్చకులందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతి చండిక స్తోత్రాన్ని తరచుగా చూపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో మిస్టరీలు ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దేవదర్శన బస్సులను ఎక్కాలి. రిషికేశ్ మీదుగా 465 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దేవతాలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసమే ఇక్కడ వేచి ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.